దాని తర్వాత వచ్చిన వాళ్ళని ఇటు లెవెల్ చేయమంటారు. ఇప్పుడు తర్వాత పైనుండే చెప్పా, ఒకవేళ నెక్స్ట్ ఎవరైనా పృథ్వీకి వేసేవాళ్ళంటే ఒకటే ఇవ్వండి, ఇంకోటి వేయకండి అని చెప్పా. అది కూడా రాంగే, రాంగ్ తెలియకుండా అయిపోయింది కాబట్టి తెలియకుండా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తేజ వచ్చిండు వేయడానికి, తేజ వాడిని ఇష్టం ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఒకరికి 2 వేయాలనిపిస్తుంది, వాడి పాయింట్ ఆఫ్ వ్యూ వాడు ఎవరికి సపోర్ట్ చేద్దాం కూడా వాడిని డిస్టర్బ్ చేసినట్టే కదా, అంతే కదా. అంటే నేను జస్ట్ అప్పటికి వేస్ట్గా మోస్తున్నాడు అన్న పాయింట్కి ఎలాగో ఒకటి మోస్తున్నాడు. నన్ను అడిగింది మీకు కావాలంటే వేసేయండి అమ్మ, గోల్ ఎందుకు వదిలేసేయండి అన్నాడు అప్పటికి. నాకు అక్కడ ఏం నచ్చలేదంటే అప్పటికే నువ్వు లేదు నేను ప్రతి దాంట్లో ఎక్స్ట్రా పడినా నేను జెన్యున్గా ఆడతా అన్నట్టు సంచాలకుగా నువ్వు అక్కడ బిహేవ్ చేసి నెక్స్ట్ ఇసుక ఏమన్నప్పుడు సారీ రా బ్యాలెన్స్ చేసి ఎందుకు అవన్నీ మళ్ళీ సాక్స్ గేమ్లో కూడా మళ్ళీ వేసి ఇసుక కూడా పూర్తి సగం వేస్తుంది, ఫుల్గా వేయకుండా. ఇక్కడ తెలియదు, ఇక్కడే అమ్మ ఇండివిజువల్గా ఆడదాం స్టార్ట్ చేసింది. మళ్ళీ ఇక్కడ బ్యాండ్స్ అంటుంది, ఒకసారి గొడవ అంటుంది, గొడవ అయిపోయింది. గొడవ అయిన తర్వాత మళ్ళీ ఆటో దగ్గర గొడవ పెట్టుకుంది, దాని తర్వాత వెంటనే నవ్వుకుంటుంది, దాని తర్వాత మళ్ళీ వెంటనే బ్యాండ్స్ చేస్తూ ఉంటుంది. అర్థం కావట్లేదు నాకు. ఇప్పుడు ఉంటే ఒక కోపం అనేది కంటిన్యూ అవుతుంది, కోపం ఉంటుంది, వెంటనే కోపం తగ్గిపోవచ్చు కూడా. నేను క్యారీ ఫార్వర్డ్ చేయాలని చెప్పట్లేదు. ఆమెకు త్వరగా తగ్గిపోద్ది అంటే అది చెప్పింది లాస్ట్లో వెళ్ళేటప్పుడు. నాకు త్వరగా ఇదైపోద్ది, నాకు తెలియదు ఏమో, నాకైతే అర్థం కాలేదు బేసిక్గా. ఏంటి అసలు ఎలా ఆడుతున్నావు, ఇప్పుడు నిఖిల్ మీద కోపంతో నాకు సపోర్ట్ చేసావు. ఆ సిచ్యువేషన్స్ అంతేలే, ఆ టైంకి ముందు నుంచి ఉన్నారు కాబట్టి ఫ్రెండ్ అతను కూడా మెగా చీఫ్ అవ్వాలని ఉంటుంది. దట్టు నువ్వు నీకు సపోర్ట్ చేసింది, నువ్వు అవ్వాలని ఉంటుంది. ఇద్దరికి ఇలా సపోర్ట్ చేయలేక కదా, తన టీషర్ట్స్ ఇద్దరికి ఇలా సపోర్ట్ చేయలేక బ్యాన్ చేసి ఉండొచ్చు ఆ టైంలో. తన పాయింట్ ఆఫ్ వ్యూ తను అంటే ఎవరు బెస్ట్ వాళ్ళు ఇచ్చి ఆడారు. నాకు చెప్పారు పృథ్వీ బాగాడేమని. నీ మీద గెలిచింది రోహిణి అని చెప్పారు. అన్ఫిట్ అని నీ మీద గెలిచింది అని చెప్పారు కదా. అన్ఫిట్ అన్నదా నామినేషన్స్లో అన్నాడు కదా, 0 అన్నాడు కదా. ఆటలో 0 అంటే ఆయన అన్నది ఓకే, నేను నామినేషన్ చేశాను కాబట్టి అక్కడ అన్నాడు. విష్ణు అన్నది నేను తీసుకోలేకపోయా. 0 కాదు, ఆటో దగ్గరికి వెళ్ళబడితే నీకు ఫైరే లేదు, నువ్వు ఆడనే ఆడు, నువ్వు 0, అందుకే లాస్ట్ సీజన్లో కనిపించలేదు. అవన్నీ నేను తీసుకోలేకపోయా.